ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు అనేది బాగానే చేస్తున్నారు, పర్లేదు. అన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చిన హామీలన్నీ చేశారు, ఇచ్చిన హామీలన్నీ ప్రస్తుతానికి నెరవేరుస్తున్నారు, కష్టపడి నెరవేరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందన్న? సేమ్ ఒకే పరిస్థితులు, ఇంకేముంటాయి? బడ్జెట్ ఎక్కడైనా ఒకటే, సేమ్ ఒకటే. అంటే ఏది అభివృద్ధి ఎక్కువ చేస్తున్నారు? మన రాష్ట్ర అభివృద్ధి ఏది ఎక్కువ చేస్తున్నారు? ఏ ప్రభుత్వం ఎక్కువ చేస్తున్నారు? అది ఒకటే, నన్ను అన్ని అధికారాలు ఒకటే, ప్రస్తుతానికి ఏం లేదు. ఆయన వస్తే కొంచెం మార్చే సచివాలయం, నేను వస్తాను నా క్యాంటీన్, అలాగా మారుతుంటాయి. నెక్స్ట్ సార్ ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? చెప్పలేరు. అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు కదా రాజధానిగా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడోసారి రాజధాని ఉండాలిగా, ఎవరో ఒకరు చేయాలిగా. అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు అన్నారు కదా, ఆయన ఆలోచన ఒకటి, నా ఆలోచన ఒకటి అన్నట్టు ఎవరి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటంటే అది బెటర్ అంటారా, ఇది బెటర్ అంటారా? ఒక రాజధాని బెటర్ అంటారా, 3 రాజధానులు బెటర్ అంటారా? ఈయన అయితే స్ట్రాంగ్ ఫీలింగ్ అంటే ఒక రాజధాని అయితే డెవలప్మెంట్ ఉంటుంది. ఆయన ఏంటంటే పెట్టుబడులు తగ్గించుకొని 3 చోట్ల పెట్టుకుందామని ఆయన ఆలోచన. అంటే జగన్ గారు నెక్స్ట్ నేను రాబోతున్నా పాదయాత్ర చేసే ఛాన్స్ ఉంది, చేస్తే ఆయన వచ్చే ఛాన్స్ ఉందంట. అంత విశ్లేషకులు ఉన్నా మన రాజకీయాల్లో, దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? బాగానే ఉంది. అదే మాట్లాడదాం, మనం ప్రశ్నల ద్వారా మాట్లాడదాం. చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? నాకైతే చంద్రబాబు నాయుడు ఈసారే కానీ నెక్స్ట్ టైం ఏమో రాడని 100% గ్యారంటీ. ఎందుకంటే ఎంతసేపు అమరావతి అంటున్నాడు అంటే పేదోళ్ళు ఎట్టబోతున్నాడు, ఏంటి మంచి ఏంటి చెడేంటి, పోలీస్ శాఖ ఎలా ఉంది, కార్పొరేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి కదా. రాష్ట్ర అభివృద్ధి ఎంతవరకు? అభివృద్ధి అంటే నువ్వేం ఇటుకరాలు మోస్తావా, సిమెంట్ మోస్తావా, ఇటుకరాలు కడతావా? కట్టోడు కడతా ఉంటాడు, వేరే పని నువ్వు చేయాలి. ఎంతసేపు అమరావతి బ్రిడ్జిల కింద అదేనా? ఇటు పక్క మున్సిపాలిటీ వాళ్ళు పనులు చేస్తున్నారో లేదో చూసుకోవాలి. ఇచ్చిన హామీలు ఎంతవరకు చేస్తారు? హామీలు ఏవో ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉన్నాయండి, ఏంటి రోజు ఎమ్మెల్యే గద్దె రామారావు ఆఫీస్కి వెళ్తున్నాం మేము, ఏంటి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేంటి ఇస్తా? ఎప్పుడు ఇస్తావు ఇళ్ల స్థలాలు? నువ్వు అన్నదేగా స్థలాలు. ఇప్పుడు జగన్ అని ఇచ్చినవి కూడాను నువ్వు చేయట్లా, నువ్వు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాలి కదా. మీ ఎంతసేపు అని ఎమ్మెల్యే చుట్టూ ఎంపీల చుట్టూ తిరుగుతా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? ఆడికి ఈడికి చాలా తేడా ఉంది. ఈయన 3 5 చేశాడు, అవునా? ఎక్స్పెన్సివ్ ఏమి ఉందే కానీ ఏం చేశాడు జనాలకి? ఆయన 1 5 చేసే అంటున్నాడు, అన్ని నేను ఇచ్చేసాను, ఇస్తున్నాను, ఏమీ లేదు. జనంలో ఉత్తినే టాక్ అలాగా బొమ్మ, సినిమా బొమ్మ ఏంటి అంటే లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఏముంది, ఆయన వెనకాల తోకే కదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందా? బాగోలేదు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మూలన ఈ తెలుగుదేశం వచ్చింది, ఈ మోదీ మూలన ఏంటి. ఓకే, అదే మాట్లాడదాం అబ్బాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకైతే నచ్చలేదు. ఒక మాటలో ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉన్నాయండి, దాని గురించి వెళ్తున్నాం మేము, ఏంటి రోజు తిరుగుతున్నాం. మాకు తెలీదు ఆయన వాళ్ళు అంటున్నాడు. సరే బాబాయ్, ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాకైతే నచ్చలా. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు కదండి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే రూల్స్గా ఉంటాయి ప్రభుత్వం. ఓకే, నెక్స్ట్ సార్ ఏ ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉంది? తెలుగుదేశం. ఇదే అంటే జగన్ గారు అంటున్నారు నెక్స్ట్ నేనే రాబోతున్నా, పాదయాత్ర చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. చేస్తే గెలిచే ఛాన్స్ ఉందంటారు. ఓటు వేస్తారు అనమాట. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగుంది. అంటే ఇప్పుడు రాజధాని అమరావతి రాజధానిగా డెవలప్ చేస్తున్నారు కదా, దాని మీద అభిప్రాయం? అమరావతి ఇప్పుడు బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం మావిగనని 3 రాజధానులు తెద్దామని ట్రై చేసింది కదా, అది బెటర్ అంటారు? ఇదే బెటర్ అండి. 3 ఎక్కడ తెస్తారు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగుంది. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? సూపర్. ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఇప్పుడు మన చంద్రబాబు గారు మన రాష్ట్ర అభివృద్ధి ఎంతవరకు చేస్తున్నారు అనుకుంటున్నారు? బాగానే చేస్తున్నారు. జరుగుతుంది. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుందండి. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగుంది, చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఈ టిఫిన్ విషయం వచ్చేపాటికి చాలా క్వాలిటీ బాగుంది. ఇడ్లీ చాలా స్మూత్గాను, టమాటా బాత్ కూడా చాలా బాగుంది. ఇచ్చిన హామీలు ఎంతవరకు ఇంతవరకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి, నెరవేరుతూ 1 by 1 చేసుకుంటామని వస్తున్నారు. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే నాకు పెద్దగా అనిపించలే ఇంతవరకు.
నెక్స్ట్ అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు కన్నా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ డెవలప్ అవ్వాలంటే దాదాపు 10 years 15 years ఈజీగా పడుతుంది. కానీ కొద్దిగా స్లోగా చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. డెవలప్ అయితే చేస్తున్నారు కనుక స్లోగా ఉంది. గత ప్రభుత్వం మావిగనని 3 రాజధానులు పెట్టింది కదా, అది బెటర్ అంటారా ఇది బెటర్ అంటారా? అట్లా అంటే నేనేం చెప్పలేను. మీకు ఏది బెటర్ అనుకున్నాను? నాకు ఇంచుమించు రాష్ట్రానికి ఏది బెటర్? టీడీపీ ప్రభుత్వం బాగుంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? రావాలని టీడీపీ రావాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? చాలా మెరుగు. రోడ్ల విషయంలో మాత్రం నెంబర్ 1 బంద్. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఆయన మాత్రం సార్ చాలా బాగా చేస్తున్నారు, ఇంకా అలానే చేస్తారు. రేపు కాబోయే సీఎం కూడా అతనే సారే అవుతారు. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం చాలా ఇదిగా చేస్తున్నారు, బాగుంది, పాలన బాగుంది. చెప్పండి అన్న, కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందంటారా? ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చుకుంటారు? మనకి అది తెలియదు. మీరేమనుకుంటున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారు? చంద్రబాబు గారు మన రాష్ట్ర అభివృద్ధిని ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? మనకి తెలియదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉందంటారు? మనకి అది తెలియదు. అంటే జగన్ గారు అంటున్నారు నెక్స్ట్ నేను రాబోతున్న పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటారు. ఒకవేళ చేస్తే వచ్చే ఛాన్స్ ఉందంటారా? మనకు రాజకీయం పరంగా అయితే మనకు తెలియదు. ఏంటంటే నేనైతే కార్ డ్రైవర్ నాన్న, అయితే ఏంటంటే ఇక్కడ వస్తా ఇక్కడ తినేసి వెళ్తే ఎప్పుడు అదొకటి మట్టికి బాగుందన్న. వాటి పరంగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎడ్యుకేషన్ పరంగా పర్లేదు, బాగానే రోడ్స్ కన్నా అంతకు ముందు బాగాలేదు, ఇప్పుడు సూపర్ ఉన్నాయి. ఎటు వెళ్ళాలన్నా గుంతలు లేవు, హ్యాపీగా ఉంది. అది కానీ కొంచెం కాకపోతే ఏంటంటే నిర్మాణాలు గుడివాడ రోడ్డు కొంచెం బాగు చేసుకుంటే అది సూపర్గా ఉండిద్ది అన్న. ఇంకా నెక్స్ట్ ఏ ప్రభుత్వం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రభుత్వం గురించి అంటే అన్న ఏదైనా సరే వచ్చినా కానీ ప్రజలకు మంచి చేస్తే చాలా మంచిది. అంటే ప్రజలకి బాగా ఎక్కువ ఏది మంచి చేస్తుందని అనుకుంటున్నారు? అంటే ఇచ్చిన హామీలు ఏదైనా కానీ ఎవరైనా కానీ అటు ఆల్ రానివ్వండి ఇటు వీళ్ళు రానివ్వండి ఎవరైనా కానివ్వండి వచ్చిన వాళ్ళు కరెక్ట్గా ఒపీనియన్ పరంగా మనకు అదే అన్న. ఎవరైనా రాని చేస్తే అందరికీ మంచిది. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే అన్న ఏంటి ప్రభుత్వం నేను పట్టుకుంటాను. ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? ఇప్పుడు ఆర్టీసీ బస్సులు మనకి ఫ్రీ బస్సులు పెట్టినా చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారన్న. ఫ్రీ బస్సు లేడీస్ నుంచి జెంట్స్ మాత్రం నుంచి టికెట్ తీసుకుంటున్నారు. జెంట్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అన్న. తీసుకొని కూడా నుంచోవాల్సి వస్తుంది. అవునన్నా, అంతే కదా. ఇప్పుడు జెంట్స్కు టికెట్ తీసుకుంటున్నారు. నేను ఒక ఆర్టీసీ డ్రైవర్. నేను ఒక లేడీస్ టికెట్ లేడీస్ తోసుకొని మన అవినిగడ్డ, కనకట్ట, రేపల్లి, హైదరాబాదు, మన తెనాలి, గుంటూరు ఆర్డినరీ బస్సులు తీసుకొని లేడీస్ టికెట్ తీసుకొని లేడీస్ కూర్చొని జెంట్స్ నుంచి అవసరం వస్తుంది అన్న. అంటే నాకు తెలిసిన ప్రకారంగా నేను అనుకునేది అంటే మా ఫీల్డ్ కాకపోయినా అంటే మా సపరేట్ కాబట్టి మీడియా కాబట్టి బస్సుల సంఖ్య ఎక్కువ పెంచితే ఈ సమస్య తీరుద్దని నేను అనుకున్నా. మీరు ఎలాగో డ్రైవర్ అన్నారు కాబట్టి ఏం చేస్తే ఈ సమస్య తీరుద్ది అనుకున్నారు అన్న? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఫ్రీ బస్సు అలాంటివి లేవన్నా. ఇప్పుడు టీడీపీ వచ్చిన దానివల్ల ఫ్రీ బస్సు తీసేస్తే జనాలు కొంచెం బాగుపడతారని మీరు ఫ్రీ బస్సులు తీసేసి డబ్బులు ఇస్తే పేదవాళ్ళు పూర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేసి అనాథ హాస్పిటల్ పిల్లలను జాగ్రత్త చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఫ్రీ బస్సు దయచేసి తీయాల్సిన తీసుకెళ్ళి ఏం చేస్తారో మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉపయోగం ఎవరికి పడలేదన్నా. ఏమి అసలు ఎవరికి ఇప్పుడు దాకా ఆటో డ్రైవర్లకి ఇస్తాను 15,000 డబ్బులు కూడా సరిగ్గా ఇట్లేదన్నా. ఆటో ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఆటో చాలా దెబ్బతింటున్నారండి. సో జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? 100% షూర్ గెలుస్తారండి. 3 పార్టీలు మరలా కలిసే వస్తున్నాయి కూటమిలో. 100% షూర్ నేను గెలుస్తారు. 100 జగన్ గారు గెలుస్తారు. జగన్ గారు ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది మాత్రం లేదండి. ఓకే, నేను 100% షూర్. థ్యాంక్ యూ.